కాదక్క ఒక డౌట్ వచ్చింది అక్క నాకు. ఇంత కష్టపడి గిన్ని రోజులు ఇబ్బందులు పడి ఇంత పెద్ద వినాయకుని పెట్టినాక మళ్ళీ నిమజ్జనం చేసుడు ఎందుకు అక్క? ఇగో నువ్వు పొద్దంతా ఈడ పనికి వస్తావు, సాయంత్రం అయ్యేతలకి ఏడిపోతావు. నువ్వు ఇంటికి పోతా అమ్మ నాన్న కాడికి. మరి ఆయన పోవద్దా చెప్పు? మరి ఆయనకు కూడా అమ్మ నాయన ఉండరుగా, అందుకని అడిగిపోతుంది. అట్లా అట్లా మళ్ళీ బొజ్జగని పైన మనం ఉంచుకున్నాం అనుకో, వాళ్ళ అమ్మ నాయన కోపం పడరా. అట్లా వాళ్ళ ఇంటికి పోయి ఆడ నీళ్ళల్లో సాగనంపి వస్తారు అందరు. ఎప్పుడక్క నిమజ్జనం ఎప్పుడు చేస్తారంట మరి? 6వ తారీఖు అట్లా వేస్తారేమో. దానికి ఇంకొక రోజు పెట్టుకుంటారు, సోమవారం అని ఏదో ఒక రోజు పెట్టుకొని 10 రోజుల తర్వాత 11వ రోజు నాడు చేస్తారు. అట్లా నిమజ్జనానికి కూడా జనం గట్టిగానే వచ్చేటట్టున్నారు. నిమజ్జనానికి దాకా పోయిన రేపు 27వ తారీఖు కానించి ఆ 10 రోజులు చూడాలి గణపయ్య అని. ఇక్కడ ఉసుకేస్తే రాళ్ళనంత మంది వస్తారు. నిత్యం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బొజ్జ గణపయ్య పూజలు అందుకుంటూనే ఉంటారు తెలుసా అక్క. పూజలు అవుతున్నప్పుడు కూడా నన్ను ఒకసారి తీసుకురావా? మరి అక్కడిక్కడ పోదు, నేను చెప్పిన మాట వినాలి. మళ్ళీ వింటా కదా. అట్లా అంటే తోలుకొస్తుంది.